శ్రీ గణేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ సరస్వత్యై నమః. 2002 మార్చ్ శ్రీరామకృష్ణ ప్రభ సంచికలో వచ్చిన భావశుద్ధితోనే ఒక చక్కని కథ ఇప్పుడు మనసులో జరుగుతున్న సంఘర్షణకు సమాధానంగా నాకు దొరికింది. దాన్ని ఈ మహాశివరాత్రి రోజున అందరితోటి పంచుకుందామనే చిన్ని ప్రయత్నం. యథాతథంగా వాయిస్ ఓవర్ చేస్తున్నాను. భావశుద్ధితోనే మార్చ్ 2002 శ్రీరామకృష్ణ ప్రభ సంచిక. నమః శివాభ్యాం సరసోత్సవాభ్యాం నమః స్మృతాభీష్టవరప్రదాభ్యాం నారాయణీనార్చిత శ్రీపాదుకాభ్యాం నమో నమః శంకర శ్రీపాదుకాభ్యాం. మహాశివరాత్రి పర్వదినాన సురనది శ్రీ విష్ణు పాదోద్భవ శివజటార్జూటం నుండి భువికి జాలువారిన పవిత్ర గంగా స్రవంతిలో కాశీపట్టణం వద్ద స్నానం చేసి కాశీ విశ్వేశ్వరుని సేవించిన వారు పాపరహితులై కడకు శివ సాయుధ్యం పొందుతారని భారతీయుల పరిపూర్ణ విశ్వాసం. కానీ ఆ పరిపూర్ణ విశ్వాసం వెనుక ఆత్మవిశ్వాసం, భావశుద్ధి లేని వారిని ఆ పావన గంగా స్రవంతి కాదు కదా, ఆ గంగాధరుడు కూడా కాపాడలేడు. ఆత్మవిశ్వాసంతో కూడిన భావశుద్ధే శివ సాయుధ్యానికి చేర్చే మార్గం అనడానికి ఈ ఉదంతం నిదర్శనం. శివరాత్రి పర్వదినాన లక్షలాది భక్తులు పరమ పావన గంగానదిలో స్నానాలు చేస్తున్నారు. శివ శివ, శంకర, శంభో, మహాదేవ, హర, విశ్వేశ్వర, నీలకంఠ, గంగాధర అంటూ భక్తులు చేసే నినాదాలు కైలాసం దాకా చేరి పార్వతమ్మ చెవిన పడ్డాయి. ఆ జగత్పిత అయిన పరమేశ్వరుణ్ణి ఆయన సంతానమైన భక్తులు అనేక నామాలతో పిలుస్తుంటే పులకరించిపోయింది ఆ జగన్మాత మనస్సు. అమితానందంతో పరమేశ్వరుని ఇలా అడిగింది, స్వామి, ఈరోజు మహాశివరాత్రి కదా, లక్షల మంది భక్తులు ఎక్కడెక్కడి నుండో తరలివచ్చి ఉపవసించి గంగా స్నానం చేస్తూ జాగారం చేస్తూ శివశివ అంటూ ఎలుగెత్తి పిలుస్తున్నారే, మీరు దయామృత మనస్కులై అన్నమాటను అనుసరించి శివరాత్రి నాడు అందరినీ తరింపచేస్తారు కదా, అది నాకెంతో సంతోషదాయకమే. కానీ ప్రభు, కైలాసంలో వారందరికీ చోటు ఎలా సమకూర్చగలం అన్నదే నా సందేహం. అలా పార్వతి అన్న మాటలు విని పరమశివుడు నర్మగర్భంగా నమ్మి, అలానే ననలేదే అన్నాడు. అదేమిటి స్వామి, శివరాత్రి నాడు గంగా స్నానం చేసి ఓం నమః శివాయ అని శివ పంచాక్షరి మహామంత్రాన్ని ఎవరు జపిస్తారో వారు నా సన్నిధికి చేరుతారు అని మీరే కదా అన్నారు అన్నది శివాని. భవాని, నీవు మాతృభావన చేత పులకరించిపోయి ఇలా అంటున్నావు. శివభావం తెలిసి కూడా సామాన్యులలాగా మాట్లాడుతున్నావు. పద, మనం ఒక్కసారి వృద్ధ దంపతులమై ఆ గంగా తీరానికి వెళ్ళి వద్దాం పద. ఎవరికి కైలాస ప్రాప్తి కలిగించాలో నీకే తెలుస్తుంది అన్నారు పరమశివుడు. ఆది దంపతులు వృద్ధ దంపతులుగా మారి గంగా తీరాన దిగారు. గంగా తీరానికి విశ్వేశ్వరాలయానికి వెళ్ళే మధ్యదారిలో ఒక బురదగుంటలో శివుడు పడిపోయాడు. ఆ ప్రక్క నుంచే అందరూ విశ్వేశ్వర దర్శనానికి ఆరాటంగా తోసుకుంటూ కసుర్లు విసుర్లు వివాదాలతో మధ్య శంభో, శంకర, కాశీపురాధీశ్వర అనే అరుపులతో వెళుతున్నారు. వృద్ధమాత పార్వతి, అయ్యో నా భర్త వృద్ధుడు ఈ గుంటలో పడిపోయాడు, అయ్యలారా ఎవరైనా వచ్చి నా భర్తను పైకి లాగండి. కానీ ఒక్క మాట జాగ్రత్తగా వినండి, భావశుద్ధితో చిత్తాన్ని శివాయత్తం చేశామనే నమ్మకంతో ఉన్నవారే రండి. ఎందుకంటే ఆయన శివాగ్ని వంటి శక్తిగల శివార్చన దురంధరుడు.
పరిపూర్ణ విశ్వాసం లేనివారు ఆయన చెయ్యి పట్టుకుంటే దగ్ధమైపోతారు. నాయనలారా, ఇక్కడ లక్షల మంది శివభక్తులు ఉన్నారు. వారిలో అటువంటి పరిపూర్ణులు ఎందరో ఉండి ఉంటారు. త్వరపడి నా భర్తను కాపాడి ఈ మహాశివరాత్రి నాడో నాకు ఈ దుఃఖాన్ని నివారించండి అని పదే పదే పెద్దగా శోకాలు పెట్టసాగింది. మొదటి మాటకు వెంటనే ఉద్యుక్తులయ్యారు కొందరు. కానీ చెయ్యి అగ్ని సదృశం అనేసరికి తమ తమ భక్తి తత్పరత మీద విశ్వాసం తగ్గి ఆ గుడిలో ఉన్న శివుడిని శివశివ అని అరుచుకుంటూ ఎవరి దారిన వారు సాగిపోయారు. ఒక్కరూ చేయూతనివ్వడానికి నిలబడలేదు. ఇంతలో ఒక దొంగ అపార జనసందోహంలో దొంగతనం చేయడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది కదా అని ఆ గంగా తీరానికి వచ్చాడు. వాడికి ఏ పుణ్యపాపాలు తెలియవు. ఆ రోజు శివరాత్రి అని కానీ, గంగా స్నాన మహిమ కానీ, శివదర్శనం వల్ల కలిగే కైలాస ప్రాప్తి కానీ తెలియదు. కానీ అక్కడి జనం చెప్పుకునే మాటలు, ఆ గంగా స్నానాలు, దిగంతాలకు వ్యాపిస్తున్న ఆ శివనామం వాడిలో ఏదో అవ్యక్త అనుభూతి కలిగించాయి. ఇంతలో ఆ వృద్ధమాత నిస్సహాయంగా చేస్తున్న ఆర్తనాదం కూడా వాడి చెవిన పడింది. అప్పుడు వాడు ఇలా అనుకున్నాడు, చిచి, ఇన్ని రోజులుగా ఇతరులను ఏడిపించి పొట్టపోసుకున్నాను, కానీ ఒక్క మంచి పనైనా నా జీవితంలో ఇతరులకు చేయలేదు కదా. చాలామంది ఇన్ని విధాలుగా మంచి పనులు పుణ్యకార్యాలు చేస్తున్నారు. ఈరోజు వృద్ధమాత దుఃఖాన్ని పోగొట్టి నేను ఒక మంచి పని చేస్తాను అని దృఢ నిశ్చయం చేసుకున్నాడు. చుట్టూ ఒకసారి పరికించాడు. అందరు అంటున్నట్లే ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అంటూ ఆ గంగమ్మలో దిగి 3 మునకలు వేసి లేచాడు. అయ్యా, పరిపూర్ణ విశ్వాసంతో చిత్తశుద్ధి కలిగిన వారు రండి, నా భర్తను పైకి తీయండి అన్న మాట తన చెవిన పడింది. ఇప్పుడు నేను పరిపూర్ణ భావశుద్ధి కలిగి ఉన్నాను అనుకొని ప్రణవ పంచాక్షరిని జపిస్తూ ఆ మోటు దొంగ తన చేతిని వృద్ధ పరమేశ్వరునికి అందించాడు. పరిపక్వమైన మనస్సుతో అందించాడు. ప్రణవ స్వరూపుడు, ఓంకారవాచుడు, త్రిశూలధారి, పినాకపాణి, నాగాభరణుడు, గజచర్మాంబరధారి, నిన్నెదుట త్రినేత్రం, నెత్తిన నెలవంక, పక్కన పర్వతరాజపుత్రి భవానితో కలిసి ఆ మహాశివరాత్రి నాడు ఆవిర్భవించిన ఆ విశ్వేశ్వరుని హస్తంలో తల్లీనమైపోయింది అతని హస్తం. ఆ దొంగ జన్మాంతర పాపాలు సమూలంగా నశించి స్మృతి లేనివాడిలా శివశివ అని అరుస్తున్నాడు. అందరూ ఆ వృద్ధుడి హస్తస్పర్శ వల్ల వాడు పిచ్చివాడైనాడని భావించి భయంతో కకావికలై పరిగెత్తారు. కానీ ఆ గజదొంగ మాత్రం భావశుద్ధితో, పరిపూర్ణ పరోపకార బుద్ధితో సాక్షాత్తు జగత్పిత చేతిని పట్టుకొని పాంచభౌతిక శరీరాన్ని త్యజించి జన్మరాహిత్యం పొందాడు. ఇది విన్న తర్వాత ఎవరికి ఎలాంటి భావన కలుగుతుందో, అయితే దొంగతనాలు చేసి శివరాత్రి రోజున మనసు పెడితే చాలా ఇలాంటి ఆలోచనలు వస్తే ఇక వారి గురించి ఏమనుకోవాలో ఆ శివయ్య చూసుకుంటాడు. అది అమాయకత్వం వేరు, చావు తెలివితేటలు వేరు. దానికి దీనికి ఎంతో తేడా ఉంది. ఇతరులు ఎరుగకున్నా ఈశ్వరులు ఎరుగరా అని చెప్పి మనకు శతకకర్తలు చెప్తారు. నా మనస్సులో అపరాధం ఉంటే నేను బయటికి చెప్పకపోయినా నా లోపల ఉన్న పరమాత్ముడికి తెలిసిపోతుంది. కాబట్టి జాగ్రత్త వహించి అందరూ ఎవరికి వాళ్ళు ముందు వాళ్ళని సరిచేసుకోవడం, తొందరపడి ఒక మాట అనకపోవడం. ఇందులో ప్రధానంగా చెప్పింది నెట్టుకుంటూ, తట్టుకుంటూ, ఆరాటపడుతూ, కసుర్లు విసుర్లు ఇవన్నీ అవసరం లేదు. ప్రదక్షిణం చేసే మార్గంలో నెట్టుకుంటారు, తట్టుకుంటారు. మీకంటే మేము ముందొచ్చామంటారు, మాకు ఆకలి అవుతుందంటారు, అర్చక స్వాముల మీద అరుస్తారు. ఇవన్నీ చేసి ఆ శివయ్య నెత్తి నీళ్లు పోస్తే పాపం ఆయనకు జలుబు చేస్తుంది తప్ప వచ్చే ప్రయోజనం ఏమీ లేదు. ఒక్కసారి ఆలోచిద్దాం. శ్రీమతి చెవుటూరి కుసుమ తాండవకృష్ణ గారి శివసాయుధ్య సిద్ధి శ్రీరామకృష్ణ ప్రభ మార్చి 2002 సంచికలో వచ్చింది. ఆలోచిద్దాం. శివయ్యకు ఆయన అర్ధాంగి అయిన
పార్వతమ్మకు నిజంగా కావాల్సిందేంటి, ఈ శివరాత్రి రోజున నిజంగా మనం చేయవలసిందేంటి, భావశుద్ధి ఎంతవరకు సాధించగలుగుతాం. కనీసం ఇప్పుడు ప్రయత్నం మొదలెడితే ఎప్పుడో అప్పుడు చేరుకుంటాం. ప్రయాణం అనే మన లక్ష్యం ఏంటో నిర్ణయించుకుంటే ఒక్కొక్క అడుగు వేస్తూ వెళ్తుంటే ఎప్పటికైనా చేరుతాం. ఈ జన్మలో కాకపోతే ఇంకో 100 జన్మల తర్వాత అయినా. అసలు లక్ష్యం వైపే అడుగులు వేయక, అసలు లక్ష్యం ఏంటో తెలియకుండా అక్కడే గుడుగుడు కొంచెం గుండె రాగంలా తిరుగుతూ ఉంటే, ఇప్పుడు శివుడు అన్నట్టు ఎంతమందిని తీసుకెళ్ళాలి, ఎలా తీసుకెళ్ళాలి, అమ్మవారు కూడా ఆలోచించే పరిస్థితి రాకుండా మనల్ని మనం చక్కదిద్దుకుందాం. ధన్యాస్మి. స్వస్తి.